నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఎప్పుడూ చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకుని ప్రతి వ్యాధి గురించి మాట్లాడాము. ఈరోజు అసలు ఆ వ్యాధికి ఏ వ్యాధి అయినా అది మీరు చూసుకొని మోకాలు నొప్పులు ఉండనియండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండనియండి, హెడేక్ ఉండనియండి, ఒబేసిటీ ఉండనియండి, పీసీఓఎస్ కానివ్వండి, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దానికి మెయిన్గా చూసుకుంటే మన గట్ అంటే మన స్టమక్ అనేది. ఎందుకంటే మనం ఏమి తింటామో మన శరీరం అదే మనకిస్తుంది అనేది మన అందరికీ తెలిసిందే. ఇక్కడ గట్ హెల్త్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే చాలా అవేర్నెస్ వచ్చింది, కానీ ఆ అవేర్నెస్ అనేది చదువుకోవడం వరకే ఉంది, కానీ పాటించడంలో చాలా తక్కువ మందికి దానికి క్లారిటీ ఉండదు. అంటే ఏదో వింటాము, ఏదో పొద్దున్న తినమన్నారు, రాత్రి తినమన్నారు, లేకపోతే ఆ డైట్ చెప్పారు, ఈ డైట్ చెప్పారని ఫాలో చేస్తారే తప్ప దాన్ని ప్రాపర్గా దానికి వచ్చే ఎఫెక్ట్స్ ఏంటనేది మనం గుర్తించము. సో ముందుగా మనం ఇక్కడ చేసుకోవాల్సింది అంటే అర్థం చేసుకోవాలి. అంటే మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి మనకి ఎలా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. మనం ఒక ఏజ్ తర్వాత అంటే ఎస్పెషల్లీ 30-40 ఇయర్స్ క్రాస్ అవుతున్నప్పుడు అంటే మన శరీర తత్వం మీరు చూసుకుంటే 20 ఏళ్ళప్పుడు ఒకలాగా ఉంటుంది, 30 ఏళ్ళప్పుడు ఒకలాగా ఉంటుంది, 60 ఏళ్ళప్పుడు ఒకలాగా ఉంటుంది. అప్పుడులాగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను అదే ఫాలో చేస్తుంటే కుదరదు. ఆ చేంజెస్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ మన డైట్లో కూడా చేంజెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గట్ హెల్త్ అనేది ఎందుకు మనకి అంటే మనం తీసుకునే ఫుడ్ దాంట్లో 100% న్యూట్రియంట్స్ అనేవి మన శరీరంలో 70-80% మన లివర్ కానీ మిత్రత్ర ఆర్గాన్స్ మెటబలైజ్ చేసి శరీరానికి పంపిస్తుంది. ఏదైతే శరీరానికి అవసరం లేదు, అది దానివల్ల మనకి ఉపయోగం లేదు అన్నప్పుడు అది లార్జ్ ఇంటెస్టైన్స్ పెద్ద పేగుల్లో నుంచి మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇది మన రెగ్యులర్ మెటబాలిజానికి హెల్ప్ అవుతుంది. మరి ఈ ప్రాసెస్లో మనం ఏది పడితే అది తిని మన శరీరానికి పడనివి తిని బయటి ఫుడ్స్, అలానే మన అందరికీ తెలుసు బయట ఫుడ్స్ ఏంటి, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ మనది కాదు. బట్ ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల పేరే ఫాస్ట్ ఫుడ్, ఏదైతే తొందరగా చేస్తుందో అది మన శరీరానికి అలవాటు అవ్వక దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తుంటాం. ఇవన్నీ మనం తీసుకోవడము, ఆల్కహాల్ కానివ్వండి, స్టమక్ మీద మనము ప్రెషర్ పెట్టే ఏ ఫుడ్ అయినా కానీ అది రాను మనకి తర్వాత ప్రాబ్లం క్రియేట్ చేయడానికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మేము ఆయుర్వేద డాక్టర్లు ఎందుకు తొందరగా అందరినీ మన డిన్నర్ 7:30-8కే తినమంటాము? దానికి సింపుల్ లాజిక్, సైంటిఫిక్ లాజిక్ ఏంటంటే జనరల్గా మనము రాత్రి 10 అయ్యేసరికి మన మెటబాలిజం అంటే లివర్ ఎక్స్పాండ్ అయ్యి మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తీసుకున్న ఫుడ్ అంతా డైజెస్ట్ చేసుకునే టైం, దానికి రెస్టింగ్ ఇవ్వాలి. మనం నిద్రపోతే దాని పని అది చేసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ టైంలోనే బయట ఫుడ్స్ తినడము. ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు 9కి 10కి డెజర్ట్తో స్టార్ట్ చేస్తాం. ఆ డెజర్ట్స్ కూడా ఓపెన్ డెజర్ట్స్ అంటే ఆల్రెడీ డస్ట్ ఉన్నదాన్ని తీసుకోవడము. డెజర్ట్ నుంచి బిర్యానీస్ అంటాము, స్టార్టర్స్ అంటాము, లాస్ట్లో వచ్చేసి డెజర్ట్స్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ చేసి అంటే ఇమాజిన్ ఒకే టైంలో అంటే దానికి ఇవ్వాల్సిన రెస్ట్ టైంలో, బాడీకి ఇవ్వాల్సిన రెస్ట్ టైంలో ఇన్ని రకాల ఫుడ్స్ని మనం దాంట్లో వేసేస్తే దానికి కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏం చేయాలో బాడీకి అర్థం కాదు. సరే నెక్స్ట్ డే కొంచెం తొందరగా లేసి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఏం చేస్తారంటే పర్టికులర్ అలాంటప్పుడే ఎక్కువసేపు మనం ఇంకా బద్దకిస్తాం. సో వీటన్నిటి వల్ల ఆ ఆమం అనేది పేరుకుపోతుంటుంది. అంటే ఒక రోజులో జరగకపోవచ్చు, ఈ లైఫ్ స్టైల్ ఇలానే లీడ్ చేస్తుంటే ఈ ఆమము ఇదే టాక్సిన్ అంటాం. మన శరీరంలో ఎక్కడ పేరుకుపోతుంది? స్టోరేజ్ ఏరియా మన స్టమక్. ప్రతి ఆర్గాన్లో, కిడ్నీస్లో కానివ్వండి, లివర్లో, దాన్ని ఫ్యాటీ లివర్ అంటాము, పీసీఓఎస్గా ఆడవాళ్ళలో ప్రతి ఆర్గాన్లో ఇవి చేరకపోవటం వల్ల ఇది రోజుకి మన బాడీ ఫంక్షనాలిటీ అంటే చేయాల్సిన పనితనాన్ని తగ్గించుకుంటూ వచ్చి మనం ఆ ఎప్పుడైతే మన పనితనం బాడీ తగ్గించేస్తుందో అవి అన్ని డిసీజెస్కి మూల కారణం అది మీరు డయాబెటిక్ తీసుకోండి, నీ జాయింట్స్ తీసుకోండి, దాన్నే ఆమం అంటాము. సో అందుకనే మనము ఈ గట్ హెల్త్ని మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మన బాడీ హైడ్రేట్గా ఉండాలి. అంటే దీంట్లో డైలీ మనం 30-40% వాటర్ అనేది మన బాడీకి హైడ్రేట్ ఉండాలి. మిగతా 60-70% సాలిడ్ ఫుడ్స్. అంటే ఎందుకంటే తీసుకోవాలి అన్ని ఆహారాలు, షడ్ రుచిస్ అంటాం ఆయుర్వేదంలో, మధురాంల లవణ కటుతిక్త కషాయ, అన్ని రుచులు ఉండాలి, కానీ సమపాలల్లో అది బ్యాలెన్స్డ్ డైట్గా ఉండాలి. నాన్ వెజిటేరియన్స్ కూడా మనం రాంగ్ అనము, ఎందుకంటే మన శరీరానికి ప్రోటీన్స్ కూడా అవసరము. బట్ అది ఏ టైంలో అంటే ఆ టైం కాకుండా వారంలో రిస్ట్రిక్షన్ చేసుకోవడము, ప్రోటీజైలు, అలానే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనకి వెజిటేరియన్స్లో పెసరపప్పు లాంటిది కానివ్వండి, ఆకుకూరలు ఇవి తీసుకుంటూనే మనకి మంచి ఔషధం లాంటిది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి వల్ల మన వాతము, పైత్యము అనేది కంట్రోల్లో ఉండి తీసుకునే ఫుడ్ మంచిగా డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, రెగ్యులర్గా మనము ఎవ్రీడే మోషన్ పాస్ అవుతుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అలాంటి కానప్పుడు దానికి సరైన ఔషధాలు వాడుకుంటూ ఆయుర్వేదం చెప్పబడిన త్రిఫలా చూర్ణం అని కానివ్వండి, త్రికటు చూర్ణం ఇలాంటివి ఆయుర్వేద వైద్యుడి సంరక్షణలో మీరు తీసుకోగలిగితే స్టమక్ హెల్త్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం.
డాక్టర్ ఇవన్నీ చేసినా కానీ అది ఇప్పుడు మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి, ఏం చేయాలన్నప్పుడు ఆయుర్వేదంలోనే దీనికే చక్కటి పరిష్కారం చెప్పబడింది. అదే పంచకర్మ. అంటే వమన, వీరేచన, నస్య, బస్తి, రక్తమోక్షణం. ఏ ఆర్గాన్ ఎక్కడైనా కానీ బాడీలో సమూలంగా వాటిని క్లీన్స్ చేయడంలో ఈ థెరపీస్ అనేది, ఈ పంచకర్మ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు గట్ హెల్త్ని మనము చూసుకోవాలంటే ప్రోబయోటిక్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం పెరుగు లాంటిది ఇలాంటివి తీసుకుంటాం. సో అలాంటివి కానప్పుడు ఈ థెరపీస్ ఏవైతే పంచకర్మలో వీరేచన క్రియ అంటాము ఆర్ బస్తీ క్రియ. వీరేచన క్రియలో కొన్ని మెడికేటెడ్ ఘృతపానాలు చేసి వారం 10 రోజులు తాగించిన తర్వాత, ఎందుకు ఈ ఘృతపానం మందులతో కలిపి ఇచ్చామంటే ప్రతి కణంలో ఎక్కడైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కలెక్ట్ చేసి అవి స్టమక్ వరకు తీసుకొస్తాయి. 7వ రోజు 8వ రోజు వీరేచన ద్రవ్యం ఇవ్వటం వల్ల ఒక ట్యూబ్ని మనం క్లీన్ చేసి వాటర్ వేసి క్లీన్ చేసినట్టు ఈ పంచకర్మలో ఈ వీరేచన క్రియ ద్వారా అది క్లీన్ అవుతుంది. ఆ తర్వాత మనం ఆ రెసిస్టెన్స్ అంటే స్టమక్ ఆ ఇంటెస్టైన్ రెసిస్టెన్స్ పెంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి తర్వాత నుంచి అయినా మన ఆహార విహారాలను కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ మంచి నిద్రతో పాటు లైఫ్ స్టైల్లో స్ట్రెస్ లేకుండా టైంకి ఫుడ్ తీసుకుంటూ ఉండగలిగి ఫ్రూట్స్ ఇవన్నీ హై ఫైబర్ ఫుడ్ తీసుకోగలిగితే గట్ హెల్త్ని ఎప్పుడూ మనం సక్రమంగా ఉంచుకొని ఇతరత్ర ప్రాబ్లమ్స్కి క్రియేట్ కాకుండా కాంప్లికేషన్స్ రాకుండా ఉంచిన వాళ్ళం అవుతాము. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నా పర్సనల్ క్లినిక్స్లో కానీ కలవచ్చు. నా నంబర్ 7658909501.